చలి మంచు కురిపించి చల్లంగా దీవించే పండగ పూట. ఈ నేల వాకిల్లే రంగుల్ని ముద్దాడి మురిసింది ప్రతి ఇంటి వాకిల్లంట. హాయ్ హలో నమస్తే. నేను మీ యాగశ్రీ ఫ్రమ్ క్లాస్ 10 అండ్ నేను మీ మౌనిజా ఫ్రమ్ 9th క్లాస్. ఈ వాతావరణం సెట్టింగ్ చూస్తేనే అర్థమవుతుంది కదా, ఈరోజు మనం ఇక్కడ మన స్కూల్లో సంక్రాంతి పండుగ జరుపుకోబోతున్నాం. అవును ఫ్రెండ్స్, ఎంతైనా అందరూ కలిసి సంతోషంగా జరుపుకునేదే కదా పండుగ అంటే. మరి మనతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి విచ్చేసిన మన ప్రియతమ డైరెక్టర్స్ మ్యామ్ శ్రీమతి శ్రీదేవి గారికి, గౌరవనీయులు మన చైర్మన్ శ్రీ శివశంకర్ రెడ్డి గారికి, మన డైరెక్టర్ సార్ శ్రీ బానీష్ గారికి మా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. అలాగే మన ప్రిన్సిపల్ శ్రీమతి అరుణా మేడం గారికి, హెడ్ మాస్టర్ శ్రీ వీరశివ సార్ గారికి, అలాగే ఇన్ఛార్జెస్, టీచర్స్, ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్ అందరికీ సుస్వాగతం. వారం తర్వాత వచ్చే సంక్రాంతి పండుగ మీరంతా మీ ఫ్యామిలీతో చేసుకుంటారు, కానీ ఇప్పుడు మనందరం కలిసి మన స్కూల్లో సంక్రాంతి సంబరాలు చేసుకుందాం, సరేనా? యాగశ్రీ, నాకు ఒక డౌట్. సంక్రాంతిని మకర సంక్రాంతి అంటూ ఉంటారు, ఎందుకో తెలుసా? ఓ అదా, నాకు తెలిసింది చెప్తాను, ఓకేనా? మన పూర్వీకులు భూమి సూర్యుని చుట్టూ తిరిగే పరిభ్రమించే క్రమాన్ని, అదే మనందరం సోషల్లో నేర్చుకున్నాం కదా, ఎర్త్స్ రెవల్యూషన్ అరౌండ్ ద సన్ అని, ఈ పాత్ని 12 భాగాలుగా విభజించారు. ఈ భాగాలనే మనం రాశులని, ఇంగ్లీష్లో అయితే జోడియాక్ సైన్స్ అని అంటూ ఉంటాం. ఒక్కొక్క రాశిలో సూర్యుడు ఒక నెల పాటు ఉంటాడన్నమాట. నిజానికి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నా ప్రస్తావించేటప్పుడు మాత్రం సూర్యుడే ఒక రాశి నుండి మరొక రాశిలో ప్రవేశిస్తాడని అంటూ ఉంటాం. అలా సూర్యుడు ధనుర్రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజునే మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటున్నాం. అర్థమైందా? హో గ్రేట్! మన ఇండియన్ ఆస్ట్రోనమర్స్ సూపర్ కదా. టెలిస్కోప్ లేని రోజుల్లోనే మన వాళ్ళు ఎంత అద్భుతంగా మన యూనివర్స్ గురించి వివరించారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ దోస్ గ్రేట్ స్కాలర్స్. ఎస్, యు ఆర్ రైట్. ఈ సంక్రాంతి నిజానికి రైతుల పండుగ. అందుకే సంక్రాంతి పండుగలు చూడాలంటే పల్లెటూర్లకే వెళ్ళాలి. మన అన్నదాతలు ఆత్రంగా ఎదురు చూసే తొలకరి జల్లులకు ఆనందంగా దుక్కి దున్ని నాట్లు వేసి ఎన్నో కష్టాలను ఎదుర్కొని పంటలను పండిస్తారు. ఆ పంటలు చేతికొచ్చేది ఈ సంక్రాంతి రోజుల్లోనే. మరి ఒక్కసారి మన రైతులందరికీ థ్యాంక్స్ చెప్తూ లెట్స్ వెల్కమ్ ఆ ప్రైమరీ స్టూడెంట్స్ ఫ్రమ్ 3rd క్లాస్ ఫర్ ఎ ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్. చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాలా వెళ్ళి, మళ్ళీ జలమంటూ ఉంటే సూరమ్మో. తల్లిని కడుపున బుడతా మాయమ్మ, తల్లిని కడుపున బుడతా మాయమ్మ. చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాలా వెళ్ళి.
పల్లవల్లు నిండా పల్లె బంగారు కొండ పారుతున్న ఏరు పచ్చ పచ్చాని పైరు ముత్యాల ముగ్గుల్లో సిగ్గులొలికే పల్లె సంక్రాంతి సంబరాలు సూరమ్మో అంబారాన్ని తాకే చూడమ్మో అంబారాన్ని తాకే చూడమ్మో చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి సంక్రాంతి సీజన్లో ఆకాశంలో పక్షులే కాదు మరేవో కూడా ఎగురుతూ కనిపిస్తాయి. అవేంటో చెప్పగలరా? ఎస్ యు ఆర్ రైట్, గాలిపటాలు. వీటినే పతంగులని కూడా అంటూ ఉంటారు. మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ గాలిపటాలను ఎగురవేస్తారు, తెలుసా? అంతేకాదు కైట్ ఫెస్టివల్ అంటూ పోటీలు కూడా పెట్టేస్తున్నారు. మరిప్పుడు మన స్కూల్లో మన క్యూట్ లిటిల్ బడ్డీస్ ఫ్రమ్ జేకేజీ చిలుక పద పద అంటూ గాలిపటాలు ఎగరేస్తారంట. వెల్కమ్ చెప్పేద్దామా? లెట్స్ వెల్కమ్ దెమ్. మీనాక్షి అమ్మను ప్రార్థించి నువ్వు లేని వాళ్ళ కోసం ఇంకా పైకమివ్వు. కైలాసనాథుని పూజించి తెలుగు నేల తల్లి కోరుకున్న గంగ నువ్వు. నీకు ఎదురు లేనే లేదు నిండు చందమామలాగా ఇష్టం వచ్చినట్టు పైకి పోయిందా. గాలి ఇప్పుడేమో మనకు వీలుగానే వీస్తూ ఉంది, రెక్క విప్పి నింగిని దాటిపోవమ్మా. కట్టాను పేరు వంటి మాంజా నీకింకా లేదు భయమే.
పూజలేవి చేయకున్నా నోచుకొని పుట్టినావే యోగమెవరు నేర్పినారే నీకు గుండెల్లో ఆశ పుట్టి నీకే చూపిందా మనసు మార్గమే చిలుక పద పద నెమలి పద పద మైనా పద పద మనసా పద గాలి పటమా పద 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 హంసలాగా పద పద ఆకాశమే మరి పనకిట హద్దు కాదు పద పద పైకి పోయే పదమే ఇది పందెం గెలిచే పదమే సూపర్ స్టార్ పవరే పతంగం పైకి పోయే పదమే ఇది పందెం గెలిచే వండర్ఫుల్. మొత్తానికి ఈ గాలిపటాలు బాగానే ఎగిరేశారు మన జేకేజీ ఫ్రెండ్స్. లెట్స్ క్లాప్ ఫర్ దెమ్. ఇక అసలైన సంక్రాంతి చూసే ముందు మన ప్రైమరీ ఫ్రెండ్స్ బ్లాక్ బస్టర్ సంక్రాంతి చేస్తామంటూ రెడీగా ఉన్నారు. ఏంటి బ్లాక్ బస్టర్ సంక్రాంతినా? వింటేనే వెరైటీగా ఉంది. కాంట్ వెయిట్ మోర్ ఫ్రెండ్స్, లెట్స్ జాయిన్ హ్యాండ్స్ టు వెల్కమ్ అవర్ ప్రైమరీ స్టూడెంట్స్ ఫ్రమ్ 1 and 2 క్లాసెస్. హే కొక్కరొక్క కోడి కూడా జనవరి సలి పులి దెబ్బకి ఎంత లేసి వణికిందో ఏ మూల పండుకుందో రథం ముగ్గు వేసుకుంట ఏడుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో attitude పొంగల్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగల్ Girls, no dangal, celebrate the Pongal. Attitude పొంగల్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగల్ ఎలా ఉంది మన బ్లాక్ బస్టర్ సంక్రాంతి? ఎంజాయ్ చేశారా? నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశా. మరిక అసలైన సంక్రాంతి ఎలా ఉంటుందో? అయితే సిటీస్ మెట్రో సిటీస్కి కాదు, సంక్రాంతి చూడాలంటే మాత్రం పల్లెటూర్లకే వెళ్ళాలి.
అవును, ప్రతి ఇంటి ముందు అందంగా తీర్చిదిద్దిన ముగ్గులు, అందులో వేసిన రంగులు, మధ్యలో ఉంచిన గొబ్బెమ్మలు, తెల్లవారి పొగమంచులో పల్లెటూర్లు స్వర్గంలా కనిపిస్తాయి. ముంగిట వేసిన ముగ్గులు చూడు లక్క గుమ్మాడి, ముత్యాల ముగ్గులు చూడు లక్క గుమ్మాడి, ముంగిట వేసిన ముగ్గులు చూడు లక్క గుమ్మాడి, ముత్యాల ముగ్గులు చూడు లక్క గుమ్మాడి. గొప్పియల్లో కొండనయ్యకు గొప్పిళ్ళు, ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు. కన్నీ పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొప్పిళ్ళు, ఆ వెన్నాలయ్యకు గొప్పిళ్ళు. ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు, ఆ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు. గొప్పియల్లో కొండనయ్యకు గొప్పిళ్ళు, ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు. అలా వాకిట్లో ముగ్గులు ఉన్న ఇళ్ళన్నీ లక్ష్మీ నివాసాలే. మరి మన క్యాంపస్లో కూడా మన టీచర్స్ అందరూ కలిసి ఎంత చక్కని ముగ్గులు వేశారో చూడండి. మరి మన టీచర్స్ అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామా? ఇక సంక్రాంతి 3 రోజుల పండగని మనందరికీ తెలుసు. మొదటి రోజు భోగి అంటారు. ఈ చలికాలంలో ఎక్కువ చలిగా ఉండే రోజే భోగి. ఆ రోజు అందరూ తమ ఇళ్లల్లోని పాత వస్తువులను, కట్టెలను కలిపి భోగి మంటలు వేస్తారు, అవునా? పాత వస్తువులంటే నెగిటివ్ ఎనర్జీ కదా, అంటే మన ఇళ్లల్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుందన్నమాట. అలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తెల్లవారుజామున భోగి మంట ముందు సరదాగా గడిపే భోగి పండుగ కోసం సంవత్సరం అంతా వెయిట్ చేయమన్నా చేస్తాం కదా. మరిప్పుడు మన స్కూల్లో కూడా భోగి మంట వేద్దామా? అయితే మన డైరెక్టర్ శ్రీమతి శ్రీదేవి మేడం గారిని, చైర్మన్ సార్ని, మన డైరెక్టర్ శ్రీ బానే సార్ని, మన ప్రిన్సిపల్ మేడంని, ఇన్ఛార్జెస్ని అందరినీ కూడా భోగి మంట వేడుకకు ఆహ్వానించేద్దాం. భోగుల్లో భోగుల్లో భోగ భాగ్యాల భోగుల్లో భోగి మంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతున్న భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతున్న భోగుల్లో 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 భోగ భాగ్యాల భోగుల్లో భోగి మంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో 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 భోగ భాగ్యాల భోగుల్లో భోగి మంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో 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 భోగ భాగ్యాల భోగుల్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. భోగి రోజు ఇంకొక ముఖ్యమైన వేడుక కూడా చేస్తారు, అదేంటో చెప్పగలరా? నేను చెప్తా. భోగిపళ్ళు పోస్తారు కదా. అవును, కానీ నీకు నాకు కాదు. 5 ఏళ్లలోపు చిన్నారులకు పెద్దవాళ్ళు భోగి పళ్ళతో దిష్టి తీసి వారి తలపై భోగి పళ్ళు పోసి ఆశీర్వదిస్తారు. భోగిపళ్ళు ఎలా ఉంటాయి? భోగిపళ్ళు అంటే ఏంటి? నేను ఎప్పుడు చూడలేదే. బా, భోగి పళ్ళు అంటే మరేదో కాదు, ఈ సీజన్లో దొరికే రేగిపళ్ళే. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన మేడం గారిని, సార్ని, నర్సరీ చిన్నారులకు భోగి పళ్ళు పోసి వారిని ఆశీర్వదించమని ఆహ్వానిద్దాం. సార్ ప్లీజ్, మ్యామ్ ప్లీజ్. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోదాము. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోదాము.
రేగు పళ్ళే భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు రేగు పళ్ళే భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము నారాయణుడే బదరీ వృక్షము చెంతను వెలయంగా బదరీనాథుడై భక్తుల బ్రోచి కోర్కెలు తీర్చంగా నారాయణుడే బదరీ వృక్షము చెంతను వెలయంగా బదరీనాథుడై భక్తుల బ్రోచి కోర్కెలు తీర్చంగా బదరీ ఫలములు తలపై పోసి భాగ్యమునందంగా బదరీ ఫలములు తలపై పోసి భాగ్యమునందంగా బదరీనాథుని దీవెనలొంది జన్మ తరించంగా బదరీనాథుని దీవెనలొంది జన్మ తరించంగా భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము భోగి మంటలు కొత్త పంటలు మిలమిలలాడంగా రంగుల ముగ్గులు గొప్పి పువ్వులు కళకళలాడంగా భోగి మంటలు కొత్త పంటలు మిలమిలలాడంగా రంగుల ముగ్గులు గొప్పి పువ్వులు కళకళలాడంగా సంబరాల సంకురాతిరి శోభను కొని రాగా సంబరాల సంకురాతిరి శోభను కొని రాగా పిల్లలు పెద్దలు ఊరు వాడ మోదములల రంగా పిల్లలు పెద్దలు ఊరు వాడ మోదములల రంగా భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము రేగు పళ్ళే ఆహా ఎంత బాగుందో ఇదంతా చూస్తుంటే. ఇక సంక్రాంతి రెండవ రోజు పెద్ద పండుగని మకర సంక్రాంతి అని అంటారు. ఇల్లన్నీ బంధుమిత్రులతో పిండి వంటలతో కొత్త బట్టలతో కొత్త అల్లుళ్లతో కలకలలాడుతూ ఉంటాయి. ఈ సంక్రాంతి రోజుల్లో పల్లెల్లో కనిపించే మరొక సుందరమైన దృశ్యం గంగిరెద్దులు. పాడి పశువులు మన జీవితంలో ఒక భాగం. అందుకే వాటిని గౌరవిస్తూ తమ సన్నాయి రాగాలతో అందరినీ అలరిస్తూ ఉంటారు గంగిరెద్దుల వారు. అరే అదిగో మాటల్లోనే వచ్చేసారు మన గంగిరెద్దు దాసరొచ్చాడు డూ 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 బసవన్నను తోలుకొచ్చాడు డుమ్ 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 గంగిరెద్దు దాసరొచ్చాడు డూ 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 బసవన్నను తోలుకొచ్చాడు ప్రభువు గారికి దండం పెట్టమన్నాడు పాత పంచె తప్పకుండా కప్పునన్నాడు డుమ్ 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 గంగిరెద్దు దాసరొచ్చాడు డూ 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 బసవన్నను తోలుకొచ్చాడు. రాజరాజశ్రీ మహనీయులందరికీ వందనాలు వందనాలు మహారాజరాజశ్రీ మహనీయులందరికీ వందనాలు వందనాలు. హరిహరులను సేవించే ఈ దాసులాడేటి కందనాలు తగిట కందనాలు హరిహరులను సేవించే ఈ దాసులాడేటి కందనాలు తగిట కందనాలు వందనాలు వందనాలు కందనాలు తగిట కందనాలు. రాజరాజశ్రీ మహనీయులందరికీ వందనాలు
వందనాలు హరికరులను సేవించే ఈ దాసులాడేటి తందనాలు తగిట తందనాలు హరికరులను సేవించే ఈ దాసులాడేటి తందనాలు తగిట తందనాలు వందనాలు వందనాలు తందనాలు తగిట తందనాలు మహారాజరాజశ్రీ మహనీయులందరికీ వందనాలు వందనాలు మహారాజరాజశ్రీ మహనీయులందరికీ వందనాలు వందనాలు చూసారా ఈ డూడు బసవన్న మన స్కూల్లో ఎంత చక్కగా తిరిగేసిందో. ఇక ఈ మాసం అంటే డిసెంబర్ 15 నుండి జనవరి 15 వరకు ధనుర్మాసం అంటారు. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం ఇది. ఈ సంక్రాంతి నెలలో హరిదాసులు విష్ణునామ జపం చేసుకుంటూ భిక్షాటన చేస్తూ కనిపిస్తారు. అదిగో మాటల్లోనే వచ్చేశాడు మన హరిదాసు. హరిలో రంగహరి 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 రావమ్మ మహాలక్ష్మి రావమ్మ నీకో వేళ ఈ ఇల్లు కొలువై ఉందువు గాని నీకో వేళ ఈ ఇల్లు కొలువై ఉందువు గాని కొలువై ఉందువు గాని కలుమూల రాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ కృష్ణార్పణం. ఇలా చేతికొచ్చిన పంటతో కొత్త బియ్యంతో పొంగళ్ళు వండుతూ ఎటు చూసినా ఆనందంతో వెలిగే ముఖాలతో సంక్రాంతి పండుగ సమయంలో మన పల్లెలన్నీ స్వర్గసీమల్లా కనిపిస్తాయి. అది ఎలాగో ఇప్పుడు చూడండి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు ముద్దబంతులు మువ్వమూతలు నట్టింట కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు ముద్దబంతులు మువ్వమూతలు నట్టింట కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు సంక్రాంతి ముద్దబంతులు మువ్వమూతలు నట్టింట కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు సందళ్ళ సందళ్ళ సంక్రాంతి సందళ్ళ అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళ 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 సంక్రాంతి సందళ్ళ అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళ మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా నన్ను మరవని చూపులెన్నెన్నో నన్ను నడిపిన దారులెన్నెన్నో నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చిన
గంగిరెద్దులే కణకణ కణకణ కిరణ కాంతులే జగ 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 జలు సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి బగ 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 భోగి మంటలే గణగణ గణగణ గంగిరెద్దులే కణకణ కణకణ కిరణ కాంతులే జగ 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 జలు సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి మూన్నాళ్ళ సంబరమే ఉత్సవమే ఏడాది పాటంత జ్ఞాపకమే క్షణం తీరిక క్షణం మరసట వశం కాని ఉత్సాహమే రైతులా రాజులా రాతలే మారగా పెట్టుపోతలతో అందరికీ చేయూతగా మంచి తరుణాలకే పంచ పరమాన్నమే పంచి పెట్టేలా మనలోని మంచితనమే బగ 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 భోగి మంటలే గణగణ గణగణ గంగిరెద్దులే కణకణ కణకణ కిరణ కాంతులే జగ 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 జలు సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి బగ 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 భోగి మంటలే గణగణ గణగణ గంగిరెద్దులే కణకణ కణకణ కిరణ కాంతులే జగ 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 జలు సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి బగ 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 భోగి మంటలే గణగణ గణగణ గంగిరెద్దులే కణకణ కణకణ కిరణ కాంతులే జగ 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 జలు సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి ఆహా, సంక్రాంతి సంబరాలంటే ఇలా ఉండాలన్నట్లు చూపించారు. కమ్ ఆన్, లెట్స్ క్లాప్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, యు మేడ్ అవర్ డే. ఇక సంక్రాంతి 3వ రోజును కనుమ పండుగ అని పశువుల పండుగ అని అంటారు. ఆ రోజు రైతులు తమకు అన్ని కాలాలలో తోడుగా అండగా నిలిచే ఆవులను ఎద్దులను బాగా అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. అప్పుడే అయిపోయిందా? ఈ సంబరాలు ఇంకొంచెం సేపు చూడాలనిపిస్తుంది కదా. కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్, కమ్ ఆన్ టు ద స్టేజ్. హైలో హైలే సారే హరిదాసులు వచ్చారే దోసటి రాసులు తేరే కొప్పుని నింపేరే దూడు బసవడు చూడే పాకెట నిల్చున్నాడే అల్లరి చేస్తున్నాడే సందడి మనగాడే కొత్తన్నుళ్ళ అజమాయిషీలే బావ మరదళ్ళ చిలిపి వేషాలే కోడి పందాల పరమళ్ళే తోడు పెకటరాయళ్ళే వాడ వాడంత సరదాలై చెంతులేసేలా భోగి మంటలే గణగణ గణగణ గంగిరెద్దులే కణకణ కణకణ కిరణ కాంతులే జగ 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 జలు సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి మూన్నాళ్ళ సంబరమే ఉత్సవమే ఏడాది పాటంత జ్ఞాపకమే క్షణం తీరిక క్షణం మరసట వశం కాని ఉత్సాహమే రైతులా రాజులా రాతలే మారగా పెట్టుపోతలతో అందరికీ చేయూతగా మంచి తరుణాలకే పంచ పరమాన్నమే పంచి పెట్టేలా మనలోని మంచితనమే బగ 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 భోగి మంటలే గణగణ గణగణ గంగిరెద్దులే కణకణ కణకణ కిరణ కాంతులే జగ 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 జలు సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి ఇక సంక్రాంతి సంబరాలు ఒకవైపు అయితే మీకు మాత్రం 10 రోజులు సెలవులు వస్తున్నాయంటే సంబరాలే సంబరాలు, అవునా? సెలవుల్లో చక్కగా మీ బంధువులతో ముఖ్యంగా మీ గ్రాండ్ పేరెంట్స్తో బాగా ఎంజాయ్ చేయండి. అలాగే హాలిడేస్లో ఎంజాయ్మెంట్తో పాటు అసైన్మెంట్స్ కూడా ఉంటాయి మరి. సో కంప్లీట్ ఆల్ ది అసైన్మెంట్స్ అండ్ కమ్ టు ది స్కూల్ ఆన్ ది రీఓపెనింగ్ డే. అందరికీ మరొక్కసారి హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో ఈనాటి సంబరాలు ముగిద్దాం. With this, we have come to the end of today's program. It's my immense pleasure to deliver the vote of thanks for today's vibrant Sankranti celebration, which not only entertained us, but also showed the significance and beauty of Sankranti. First and foremost, I would like to extend my heartfelt gratitude to Honorable Chairman Sir, Shri M. Shivashankar Reddy Garu, our beloved Directress, Sridevi M. Sridevi Garu, and our respected Director Sir, Banish Saru, for gracing this occasion and inspiring us with their presence. I feel glad to thank all our incredible teachers for the splendid Rangoli
your creativity and has added color and vibrance to the celebration and filled the surrounding with beauty. Thank you to all the enthusiastic participants who entertained us with their graceful performance. Today, we also celebrated the winners of the Children's Day. So congratulations once again to all the winners and the participants. Your spirit of participation is truly commendable. Most importantly, I express my heartfelt gratitude to all the teaching and non-teaching staff whose efforts have ensured the seamless execution of today's program as always. A special thanks to all the parents for attending the program. Last but not the least, thank you to all the children for being such a wonderful audience. So clap for yourself. Thank you all once again for all your presence and support. Let us carry forward the spirit of Sankranti, embracing joy, togetherness and gratitude. Wishing you all a very happy Sankranti in advance, filled with happiness, prosperity and good health. Thank you all once again.